హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నేను మీ ముందుకి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్ అండి. నేను మెజర్మెంట్తో ప్రకారంగా మొత్తం మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ మీదే మనం ప్రిన్సెస్ కట్ ప్యానల్ గీసుకుంటామండి. ఇప్పుడు వచ్చేసి డాట్ పాయింట్ అండి. మనం డాట్ పాయింట్ కొలత ఉంటుంది కదండి, డాట్ పాయింట్ కొలత నుంచి షోల్డర్ నుంచి ఇక్కడికి తీసుకోవాలి. ఇది వచ్చేసి ఆమెకు 10 ఇంచెస్ 10 ఇంచ్ కొలత పెట్టానండి, అక్కడికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మిడిల్ పాయింట్ నుంచి తీసుకోవాలి. అది 3.5 తీసుకున్నానండి. డాట్ పాయింట్ నుంచి అటు నుంచి 3.5. ఇక్కడ కింద సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇక్కడ ఆర్మోల్ సైజ్ వచ్చేసి 5.5 అండి. ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇప్పుడు నేను కింద సైజ్ ఉంది కదండి, కింద సైడ్ నుంచి ఇలాగ డాట్ పాయింట్లోకి మార్క్ కలపాలి. అలాగే షోల్డర్లోకి కూడా మనం మార్క్ కలపాలండి. ఇలా మనం నీట్గా కలపాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇటు పక్క వచ్చేసి 2 ఇంచ్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 5.5, ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాలండి. కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే 2.5 అలా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగా మార్క్ షేప్ తీసుకోవాలండి. ఇక్కడ కింద 1 ఇంచ్ పెట్టేసి అలా షేప్ తీసుకోవాలి. ఇట్లా నేను అందాజుగా నాకు తెలుసు కాబట్టి నేను అలా పెట్టాను. అలా కింద 1 ఇంచ్ పెట్టాలి. ఇక్కడ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ సెంటర్ నుంచి ఈ 1 ఇంచ్కి ఇలా మార్క్ కొట్టాలి. ఇది ఎందుకు కొట్టాలంటే మనం ఇక్కడ ప్యానల్ గీస్తాం కదండి, ఇది సైడ్ కోసం మనకి మార్జింగ్ మనకు నీట్గా రావాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మంచి కరెక్ట్గా రావాలనేసి ఇలా పెట్టేసుకోవాలండి. ఇది మొత్తం ఇది బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ ప్యానల్ గీసుకోవాలండి ప్రిన్సెస్ కట్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పీస్ని కట్ చేస్తామండి. నేను బ్యాక్ పార్ట్ మెజర్మెంట్లు ఎందుకంటే ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేశాను కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్లు అవసరం లేదండి. ఒక వేస్ట్ సైజు ఉంటే చాలు. ఇప్పుడు ఇలాగ మొత్తం మనం నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ మీద మనం ప్రిన్సెస్ కట్ ప్యానల్ గీసుకున్నామండి. ఇప్పుడు మనం ఆ కట్ చేసి పక్కకు పెట్టేసి మనము క్లాత్ ఉంది కదా, క్లాత్ తీసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలాగా మనం నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ సైడ్ మనకి వస్తుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనం మార్జింగ్ కోసం ఫ్రంట్ సైడ్ ఇలాగ మార్క్ పెట్టుకోవాలండి. ఇది ఖర్చు కోసము పట్టి కాజా పట్టి వస్తుంది కదా మనకి, అందుకోసం అనేసి ఇది ఫ్రంట్ ఓపెన్ అండి నేను పెట్టింది, ఫ్రంట్ ఓపెన్. అలాగే ఇప్పుడు ఆ మార్క్ ప్రకారంగా ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనము కింద సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా. ఎందుకంటే మనకి కప్ సైజ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనము బ్యాక్ పార్ట్ మీద మొత్తం ఇలా లైన్గా గీసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ మనం 5.5 మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు మొత్తం నీట్గా ఇలా మొత్తం మనం మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫస్ట్ ఇలాగా మనకి వీల్ మార్క్ ఉంటుంది కదండి, వీల్ మార్క్ తోటి ఆ మార్క్ మీదనే మనము ఇలా ట్రేస్ చేయాలండి. ఎందుకంటే అది మనం కింద పీస్ మీద అలా చేస్తే మనకు పడుతుంది. నెక్ పాయింట్ దగ్గర కూడా అలా చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ డాట్ పాయింట్ పెట్టుకోలేదు, నార్మల్గా నేను ట్రేస్ చేశాను కదా, ఆ సెంటర్ డాట్ పాయింట్ మనకు పెట్టుకోకపోతే మనం అలాగా 10 ఇంచెస్ డాట్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకొని అలా పాయింట్ అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ మనం మార్క్ చేసుకుందామండి. ఆమెకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఆ 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని మనం ఇలా లైన్ గీసుకోవాలి. ఇక్కడైతే మనము ఈ కింద సైజు 3 ఇంచ్ అండి, 3 ఇంచ్. పైన మనం 2.5 పెడితే కింద ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. 3 పైన షోల్డర్ దగ్గర 2.5 అయితే కింద 3 ఇంచెస్ అండి. అలాగ మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ ప్యానల్ ఉంది కదండి, ప్యానల్ దగ్గర కూడా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి తనకి స్వీట్ హార్ట్ నెక్ అండి. ఇది మనము నెక్ కంటే కొంచెం హాఫ్ ఇంచ్ అటు పక్కకి సైడ్ ఇలా సైడ్ పెట్టుకోవాలండి. హాఫ్ ఇంచ్ ఆ లైన్ కంటే పక్కన హాఫ్ ఇంచ్ ఇట్లా లైన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగా మార్క్ గీసుకోవాలండి. ఇది స్వీట్ హార్ట్ నెక్. ఈ నెక్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ వచ్చేసి. ఈ స్వీట్ హార్ట్ నెక్ని ఇలాగ మనము మార్క్ చేసుకోవాలండి. ఇలా షోల్డర్లోకి కలుపుకోవాలి. ఒకవేళ ఇంకా మనం ఎక్కువ షేప్ ఇచ్చుకోవచ్చు అంటే కొంచెం లోపల సైడ్ కూడా పెట్టుకోవచ్చు అండి. తనకి కింద సైడే షేప్ కావాలన్నది కాబట్టి నేను అలా షేప్ ఇచ్చానండి. మీరు ఇలాగా మొత్తం మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని పీసు కింద మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాం కదండి,
వాటి నుంచి ఇలా క్రాస్గా ఫ్రంట్ ఉక్కు పట్టి సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇట్లా క్రాస్గా ఇలా మార్క్ చేయాలండి. ఎందుకంటే మనకి షేప్ వస్తుంది మంచిగా, అందుకోసము అది అలా మార్క్ చేసుకోవాలి. వాటి నుంచి అక్కడ కింద షేప్ మనకి. ఇప్పుడు ఆ మార్క్ పక్క నుంచి ఒక పావించు అంటే ఖర్చు కోసం అండి, పావించు ఖర్చు కోసం మనం దీన్ని ఇలాగా నీట్గా ఇక్కడ ఎక్స్ట్రా ఉంచేసి ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్యాన్ గాలికి మొత్తం ఎగిరిపోతూ ఉంది. అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా ఆ పైన కూడా సేమ్ షోల్డర్ దగ్గర నుంచి ఇంత మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. నేను ఇంతకుముందు సింగిల్ డాట్ బ్లౌజ్ పెట్టాను కదండి, దాని కటింగ్ అయితే చాలామంది చూస్తున్నారు. అలాగే హ్యాండ్స్ కటింగ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టాను, ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టానండి. ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను. ఇదైతే మీరు చూడండి, ఇలా మెజర్మెంట్లో కట్ చేస్తే కరెక్ట్గా మీకు వస్తుందండి. పఫ్ కూడా మంచిగా కూర్చుంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఆ డాట్ పాయింట్ అండి, అది డాట్ పాయింట్ దగ్గర అలా పెట్టుకోవాలి మన గుర్తు కోసం. నెక్ పాయింట్ దగ్గర అలాగా నాట్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే ఒక ప్యానల్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ప్రిన్సెస్ ప్యానల్ తీసుకోవాలండి. అదే బ్యాక్ పార్ట్ని ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని ఐరన్ చేసుకొని నీట్గా అదే బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఇప్పుడు వచ్చేసి ప్యానల్ అండి, సైడ్ ప్యానల్. ఇది వచ్చేసి సైడ్ ప్యానల్కి మనము ఈ ముందు ఇక్కడ గీసుకున్నాం కదండి, ఆ పైన అక్కడి నుంచి అదంతా షేప్ లాగా అలాగా గీసేసుకోవాలండి. కింద కూడా అంతే ఇలాగా మనం ఇక్కడ 1 ఇంచ్ పెంచాం కదండి ఫ్రంట్ పార్ట్కి, అలాగే ఇక్కడ ప్యానల్ దగ్గర కూడా అది ఇలాగే సేమ్ 1 ఇంచ్ ఇలా పెంచాలండి. ఇలా పెంచేసి స్కేల్ తీసుకొని మనకి బ్యాక్ పార్ట్ లైన్ ఉంది కదండి, ఆ లైన్కి అలా కొట్టేసుకోవాలి లైను. పైన కూడా అంతేనండి, సేమ్ పైన కూడా అక్కడ ఆర్ముల దగ్గర అలా లైన్ కొట్టేసుకోవాలి. కొట్టేసుకున్న తర్వాత మనము ఇది వచ్చేసి ఈ లైను ఇప్పుడు మార్క్ పెట్టాను కదండి, ఆ మార్క్ వచ్చేసి మనకి ఆర్ముల్ చట్కాలు ఉంటాయి కదండి, ఆర్ముల్ నాట్ నుంచి. అలాగే మనం ఇప్పుడు ఆ ప్యానల్కి వస్తాము ఇట్లాగా ట్రేసింగ్ వీల్ తోటి మనం ఇలా ట్రేస్ చేసుకోవాలండి నీట్గా. ఎందుకంటే ఆ ట్రేస్ చేస్తే కిందకు కూడా మన క్లాత్ మీద పడుతుంది కాబట్టి డాట్ పాయింట్ కూడా అలాగ పెట్టుకోవాలి మనము. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదండి, మొత్తం ప్యానల్ ఇంచుమించు సగం వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఆ పెట్టుకున్న దాని మీద మనం మార్క్ తీసుకోవాలండి. అక్కడ పెట్టాను కదా, ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచు ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి షేప్ రావడం కోసము 1/2 ఇంచేనండి, అంత మించి ఎక్కువ ఏమొద్దు. మిడిల్లో మాత్రమే 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం మామూలుగా రౌండ్గా 1/2 ఇంచులో కలిపేసేయాలి. అలాగే కింద రౌండింగ్ గోల్లో ఆ రౌండింగ్ వరకు అట్లా గీసుకోవాలండి. ఇలా చేస్తే మంచిగా ప్యానల్ అనేది మంచిగా వస్తుంది, అంటే పఫ్ మంచిగా వస్తుంది. కొంచెంమందికి ఫ్లాట్ లాగా మొత్తం కప్ సైజ్ అంతా మారిపోతుంది. అలా ఉండకుండా మనం అలా ఇలా 1/2 ఇంచ్ పెట్టి తీస్తే మంచిగా నీట్గా వస్తుందండి కప్ సైజ్ వచ్చేసి. ఇది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కప్ సైజ్ మనకు కావాలి కాబట్టి. ప్రిన్సెస్ కట్ చాలామంది ఫ్లాట్గా వస్తుంది అది ఇది అంటారు, ఈ చిట్కా పాటిస్తే ఖచ్చితంగా మనకు వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు 3 ఇంచెస్ మనం కింద ఇక్కడ పెట్టాం కదండి, తన వేస్ట్ వచ్చేసి మొత్తం తన వేస్ట్ వచ్చేసి 6.5 అంటే మనం డివైడ్ బై 6.5 24 అండి తన వేస్ట్. 24లో 24 ఇంచెస్ కాబట్టి మనం 24 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 6.5 వస్తుందండి. 6.5లో మనము 3 ఇంచెస్ మనం ఫ్రంట్ పార్ట్కి కింద తీసేసాం కదండి, ఆ 3 ఇంచెస్ తీస్తే ఇంకా 3.5 అండి. ఒక 1/2 ఇంచ్ కలిపి 4 ఇంచెస్, ఇది 3.5 కదా, 1/2 ఇంచ్ కలిపేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలండి. అంటే అక్కడ 3 పెట్టాము, ఇక్కడ 3.5, ఒక 1/2 ఇంచ్ 4 ఇంచ్ అలా పెట్టేసి తర్వాత ఒక 2 ఇంచెస్ వచ్చేసి మార్జింగ్ అండి. ఈ 2 ఇంచ్ మార్జింగ్, ఈ మార్జింగ్ ఎందుకంటే ఖర్చు కోసం అండి. అలాగే మనము ఈ ప్యానల్ కూడా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు షేప్ కోసము. ఆల్రెడీ ఇలా చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కలిసి సైడ్ వేసేటప్పుడు నీట్గా సమానంగా వస్తుందండి, ఎగుడు దిగుడు రాదు, నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి ఖర్చు, దీని ఇలాగా మనం సేమ్ ఇలాగా కట్ చేసుకోవాలండి. మార్క్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ నా ఛానల్ ఇంతకుముందు కనుక మీరు చూడకపోతే కనుక ఇప్పుడైతే నా వీడియోస్ని మొత్తం కంప్లీట్గా చూడండి. ఈ వీడియో కూడా చాలా లెంత్ ఎక్కువ ఉంటుందండి, లెంత్ ఎక్కువ ఉంటుందని అనుకోవద్దు. దయచేసి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, మీకు కంప్లీట్గా కటింగ్ అనేది మీకు తెలుస్తుందండి. ఖచ్చితంగా దీన్ని ఫాలో అయ్యి మీరు కట్ చేస్తే మీకు ఫిట్టింగ్ మాత్రం కంపల్సరీగా వస్తుందండి. మీకు డౌట్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నేను చాలామంది ఇప్పుడైతే నేను మా స్టూడెంట్స్కి ఇది నేర్పిస్తున్నాను.
తన మెజర్మెంట్ ప్రకారంగా ఇప్పుడు ఈ కటింగ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలాగ దాని దగ్గర మనం ఇట్లా డాట్ పాయింట్ దగ్గర ఇట్లా నాట్ పెట్టాలండి. అలాగే ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ కింద వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కింద వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్లో ఒక ప్యానల్ కట్ చేసాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని మనం ఇలాగా దానిపైన ఇలా వేసుకొని చూసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్ కంటే కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అలా కంపల్సరీగా రావాలండి. అలా వస్తే ఏంటంటే కప్ సైజ్ అనేది మనకి ముందుకు ఉంటుంది కాబట్టి ఆ సైజు మనకి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆ బ్యాక్ పార్ట్ మీద మనం దీన్ని కరెక్ట్గా ఇట్లాగా లెవెల్కి వేసుకోవాలండి. పైన మాత్రం ఆర్ముల్ దగ్గర కరెక్ట్గా ఇలా ఉండాలండి. ఇది వచ్చేసి కింద అయితే మనకి ఇది 2 ఇంచ్ తీసాం కదా, ఈ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అలా మంచిగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోతులు తీయాలండి. ఫ్రంట్కి లోతులు తీయాలి. ఇదైతే కంపల్సరీ అండి. ప్రిన్సెస్ కట్కైనా, 3 డాట్కైనా, సింగిల్ డాట్కైనా, దేనికైనా సరేనండి, ఏ బ్లౌజెస్కైనా సరే మనం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తామండి. అలాగే దీనికి కూడా అంతేనండి, లోతు తీయాలి మనము. ఇప్పుడు తను సన్నగా ఉంటుంది కాబట్టి నేను 3/4 ఇంచు అంటే 3/4 ఇంచు తీస్తున్నానండి. 1 ఇంచులో ఒక 1/4 ఇంచు తక్కువ అన్నట్టు, అంటే 75 సెంటీమీటర్లు తీస్తున్నానండి. ఇట్లా తీసిన తర్వాత మనం దీనికి ఇలాగా షేప్, ఇక్కడ పాయింట్ ఉంది కదండి, ఆ నాట్ దగ్గరికి షేప్ తీసుకోవాలి. ఇక్కడ పైన షోల్డర్ నుంచి కొంచెం లైట్గా ఇట్లా మొత్తం మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఈ 3/4 తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్నారనుకోండి వాళ్ళకైతే 1/2 ఇంచ్ సరిపోతుంది. మిడిల్ పాయింట్లో తీసుకోవాలి. ఇట్లాగా ఈ మిడిల్ పాయింట్లో 1/2 ఇంచ్ పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు తన సన్నగా ఉంది కాబట్టి తన చెస్ట్ వచ్చేసి తన వేస్ట్ వచ్చేసి 24, అంటే సన్నగా ఉంది. తనకు వచ్చేసి మనం 3/4 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఆ 3/4 ఇంచ్ ఖర్చు మనం ఫ్రంట్ పార్ట్ తీస్తే మనకి చేతులు చంకల దగ్గర ఫ్రంట్ పార్ట్ ముడతలు రాదండి. తర్వాత మనం ఇలా చెక్ చేసుకోవాలి పార్ట్ని, అక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ వచ్చిందా లేదని. చూసారండి, కరెక్ట్గా వచ్చింది. మనకు అలా కరెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఎక్కువ వస్తే కనుక మనం దాన్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్యానల్, మన సైడ్ ప్రిన్సెస్ కట్ ప్యానల్ ఉంది కదండి, ఈ ప్యానల్కి మనం ఇది కూడా మనకి కరెక్ట్ వచ్చిందా రాలేదనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగా నీట్గా ఇక్కడ కింద ఉంది కదండి, ఇలా బ్యాక్ పార్ట్ కింద ప్రిన్సెస్ కట్ మీద వేసేసుకొని ఇలాగా ఎక్స్ట్రా వచ్చింది కదండి. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా మనం వచ్చింది అనుకోండి, దీన్ని ఇలాగే వదిలేసామనుకో సైడ్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది, బ్యాక్ పార్ట్ తక్కువ వస్తుంది. కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ఇలాగా చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉందా లేదా, లెవెల్కి ఉందా లేదా అని. ఇదైతే చూడండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే కటింగ్లో మనకు కట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ పీస్ అనేది ఇలా వేసుకొని మనం కంపల్సరీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చెక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చేసుకోకపోతే మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుంది, కటింగ్లో మనకి స్టిచ్చింగ్లో ప్రాబ్లం అవుతుందండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఇట్లా ప్రిన్సెస్ ప్యానల్ మీద వేసుకొని ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే ఇది కరెక్ట్గా వస్తుందండి. తర్వాత ట్రేసింగ్ వీల్తో మనకి ఆర్ముల దగ్గర ఆ లైన్ అయితే మనం ఇలా కొట్టేసుకోవాలి, ఎందుకంటే ఆ ప్యానల్ మీద పడుతుంది, దీని మీద కూడా మనకి వస్తుంది కాబట్టి. దీని సైజ్ వచ్చేసి 26 అండి, వేస్ట్ సైజు. 24 అని అన్నట్టుకుంది, 26. ఇది 26 డివైడెడ్ బై మనకి ఎంత వస్తుంది, 6.5 వస్తుంది కదండి. అలాగా 4. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ప్యానల్కి ఇట్లాగా మనం మార్క్ తీసుకున్నాం కదండి, దీన్ని ఇట్లాగా మనం కట్ చేసుకోవాలండి నీట్గా. ఇది ఎందుకో చెప్పాను కదండి, లోతు కోసం, ఫ్రంట్ లోతు కోసం. అంటే మనకి ఫ్రంట్ సైడు ముడతలు రాకుండా మనకి రాకుండా ఉండడం కోసం ఇవి తీస్తారండి కంపల్సరీగా. లావు ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ తీస్తారు, సన్నగా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ తీస్తారండి. అంతకు మించి ఏమంత ఎక్కువ తక్కువ ఏం తీయరు. ఈ 2 అయితే మనకి బండి గుర్తు. ఇలా తర్వాత మనం ఇలా ప్యానల్ని ఇట్లా షేప్ తీసుకోవాలండి లైట్గా. ప్యానల్ కటింగ్లోనే మనకు తెలిసిపోద్దండి ఈ బ్లౌజ్ కుదరదా అనేసి మనకు ఫస్టే తెలిసిపోద్ది. ఇలా మంచిగా నీట్గా మార్జింగ్ అంతా నీట్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. షేపు కటింగ్లోనే మనకి ఫినిషింగ్ తెలిసిపోతుంది బ్లౌజ్ పీస్ ఎలా ఉందనేసి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.